హాయ్ వెల్కమ్ బ్యాక్ శ్రవంతి ముచ్చట్లు. తెలుసు కదా ఇక షూట్లో మా గోసలు ఎట్లుంటాయని. ఇక చూడు ఎంత కష్టపడుతుందో తయారు చేయడానికి. వినీత ఏం చెప్తాను, ఈయన ముసలోని చేసడానికి బాగా కష్టపడతాను. ఆల్రెడీ ఆయన ముసలాయననే, ఆయనను మళ్ళీ ముసలోడు చేసేది వేరే ఒరిజినల్ గెటప్ తీయరు ఆయనది బయటికి. ఆయన ఒరిజినల్ కూడా నీకు సరిపోతలేడు, నీకు సరిపోవాలంటే ఇంకా ముసలోని చేయాల్సి వస్తుంది. అంత ముసల్దానివి అట్లేసుకున్నా కూడా ఇంకా బాగా కావాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ముసలోడు కాదని ఫీల్ అవుతున్నావా? సరే నా ఒరిజినల్ అలా తెలుసు కదా, అలా అనుమానం మరి వెళ్ళాను మెసేజ్ పెట్టమని అట్లా. అయ్యో పాపం చూడు, నేనట ముసలోడా కాదా అనేది మీరే కామెంట్ పెట్టుర్రి. ఇంకొడవలే మరి ఇక చేస్తాను మరి ఏం చేయమంటావు? కూటి కోసం కొట్టి తిప్పాను. ఏయ్ అగో కాదా, ఎంత మంచిగా బుద్ధిమంతుడు, బడికి పోరని లెక్క ఎంచుకుంటాడు. ఓకే రెడీ, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. పనాడు ఇక చూడు, మా పతి మాకుంటే ఈ మా పతి మంచిగా ఫోన్లో రీల్స్ చూస్తాను. ఏంటండి ఆమెకి ఇచ్చిన నాకు ఇయ్యచ్చుగా. ఇంత కళ్ళమంటాను నేనంటే. మా అత్తమ్మ చూపియవా? హాయ్ మమ్మీ. మా మమ్మీ పాపం ఈయన కూర్చుంది. సాత్రం ఉన్నది కదుల్లా, అత్తమామకు దండ పెట్టే వరకు గోసి చూసిపోయిందని. అదే సాత్రం ఇప్పుడు అవుతుంది. మేము మంచిగా కష్టపడి తయారయ్యే వరకు ఈ పోరాడు చేయబట్టి ఏవకపోడని కళ్ళు మండ ఈ పోరాడు చేయబట్టే ఇప్పుడు వాన పడుతుంది. ఏం రెడీ వాన ఇంకా చూడు, వాన పడుతుంది చూడు. మేము ఉంటావు మేమెందుకుంటే మేము ఆరిచ్చుకే పోవాలి. పొద్దున 8:30కి వచ్చిన కళ్యామాకు కొత్తిమీర కళ్యామాకు పుదీనా ఏది కూడా తెలుస్తలేదు. అంతే అంటవా? ఇక చూడు, నేను చెప్పలే వాన పడుతుందని. ఇక వాన పడుతుంది. ఇక చూడు గట్ల ఉన్నది కథ. గిట్లా వాన పడబట్టి ఇంత మబ్బు వచ్చింది. మీ దిక్కు కూడా వానలు పడతానే ఊళ్ళో? పడితే కామెంట్ పెట్టుర్రి. ఏంటి ఆంటీవా? గేటప్ అంకుల్వా? నేను అంకుల్నే కాదు మరి ఏంటి ముసలోనివా? शुरू करो भैरवा. మేడం డైరెక్టర్ గారు, అది ఏంది? అది అది బీర్ సీసానే. వాస్తవానికి సీసాలలో తాగాలి, ప్లాస్టిక్లో తాగాలి. సీసాలో తాగితే బెటరు, ప్లాస్టిక్ బాటిల్లో తాగదు. ఆగో చూసిర్రా? ఏంది ఇది పట్టుకరాది? ఆగో బీర్ సీసా, బీర్ సీసాలో నీళ్లు తాగిర్రు. ఇక ప్లాస్టిక్ బాటిల్ వాడద్దని ఇక బీర్ సీసాలలో నీళ్ళు తాగుడు. మీరు కూడా ఇటువంటి సీసాలు కొనుకొచ్చుకోరు. కొత్త ట్రెండ్ అట బీర్ సీసా. గొప్పడా ఇదే ఏదో హెచ్చాట. ఇదేంటిది? దీని పేరు నాకు తెలియదు, పాడబడా. కానీ గిడ గిడ గుర్తున్నది. ఇది ఏం బీర్ గీసో నాకు తెలియదు. స్ట్రైక్ పడుతుందట. కన్ను కొట్టంగానే కనెక్ట్ అయ్యే అంత వీక్ ఉంటాయి అనుకోలే నీ నరాలు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వీకున్న నరాలు స్ట్రాంగ్ అయినాయే. ఇప్పుడు నువ్వు కన్ను కొట్టినా కొంగు దాచినా కనెక్ట్ కావు. లేని మంచిగా ఆగో నీకు
ఇప్పుడే తెలుగు మీరు నాకు చెప్తున్నారు అన్నట్టు ఆ ఆనందంగా ఇంటున్నాం అన్నట్టు అంతే. మాట్లాడుకోలేదు మాకు ఏంది పొద్దుటి నుంచి వెళ్ళి పెన్ను పేపర్ పట్టుకొని ఐపీఎస్ ఐఏఎస్ ఎగ్జామ్ రాసినంత బిల్డప్ ఇస్తాను. నువ్వు నన్ను చూసి పెళ్లి చూపులల్లో కన్ను కొట్టకుంటే నేను నిజంగానే ఐఏఎస్ పాస్ అయ్యేటోనే. అబ్బో కన్ను కొట్టంగానే కనెక్ట్ అయ్యేంత నీ నరాలు వీకుంటే నాకు తెలియకపాయే. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వీకున్న నా నరాలన్నీ స్ట్రాంగ్ అయినాయి. ఇప్పుడు నువ్వు కన్ను కొట్టినా కొంగు జాపినా కనెక్ట్ గాను. అయ్యో కొంగు జార్చంగానే కనెక్ట్ అయ్యేంత బార్డర్ ఎప్పుడో దాటిపోయినావు నువ్వు. నువ్వు బార్డర్ దాటకుండా వచ్చిన ముచ్చటైనా చెప్పు. కట్ ఒకటి క్లోజ్ చేద్దాం, ఒకటి ఇది దచ్చ క్లోజ్ చేద్దాం. ఈ క్లోజే రాదు మరి కొంగు జార్చినా ఇంకేం జాపినా అవి పెట్టుకుంటా వచ్చి ఇట్లా పెట్టుకుంటా చూసా వచ్చి కూర్చో. ఒక షాట్ బంజే గంట మీరు చూడు మీరున్న కాడ భూమి అదిలినట్టు అనిపిస్తుంది, కానీ ఏం భయపడకూర్రి. అక్కడ శ్రవంతక్క డ్యాన్స్ చేస్తుంది, జాగ్రత్తలు. యాక్షన్. భూకంపం వస్తారా? నవ్వుగా మొత్తం అడ్డం ఉన్నది, కొంచెం దూరం వస్తే బాగుండు. ఏంకే గుర్తాట వచ్చాడు నా వీడియో ఇంకా ఎట్లుంది డ్యాన్స్ బాగా చేశాను కదా. చిన్న కాళ్ళు కూడా తీసుకుంటే బాగుండాలి. యాక్షన్. కట్ చేయి. ఇప్పుడు ఈమె ప్యాంట్ అట్లా ఈయన ఉరికొస్తారు బయటికి. ఉరికొచ్చిగో అన్న అచ్చి ఇట్లా పట్టుకుని ఇట్లా చూడు, చూసి ఫస్ట్ ఇవ్వని చూడు, కింద కాళ్ళని చూడు, ఇవ్వని చూడు, చూసి వచ్చి ఆ రీల్ ఆఫ్ చేయి. ఫస్ట్ ఇది చూడాలి, ఫస్ట్ ఇల్లు చూడాలి, ఇల్లు చూసి ఇటు చూస్తా. ఆప్షన్ ఏంది సార్? చెయ్యి హ్యాండ్ ఏర్పడకుండా ఫోన్ వచ్చింది చూసి వెళ్ళారా డాన్స్ ఎత్తుంటుంది ఆట ఉంది వచ్చేసి ఇది టాప్ ఉంటుంది. ఎంత ఆఫ్ చేసినావు? ఎంత ఆఫ్ చేసినావు? ఇంకో స్టెప్లు అయితే నా రీల్ అయిపోవు. ఇంకొక 2 స్టెప్లు అయితే నా రీల్ అయిపోవు. అప్పుడు నువ్వు అబ్బా ప్రపంచం అంతమైతే టీవీలో చెప్తారా నమ్మబుద్ధి కాలేదు. ఇప్పుడు నేను చూస్తే నమ్మబుద్ధి అవుతాను. ప్రపంచం అంతమవుతుంది అని టీవీలలో న్యూస్ చెప్తే నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు నేను చూస్తే అర్థమవుతా. అప్పుడు నువ్వు అన్నమాట ప్రపంచం అంతమైతే పని ఇప్పుడు నేనేం చేసినా? ప్రపంచం అంతమయ్యేంత పని నేనేం చేసింది ఇప్పుడు? ఎరుగు పాదాలతో నువ్వు డ్యాన్స్ చేస్తుంటే భూకంపం వచ్చేంత పడైంది. జస్ట్ మిస్ నేను ఆపకపోతే వాళ్ళ భూకంపం మొత్తం నువ్వు. ఓకే, ఇవన్నీ కట్కట్లు వేసుకున్నాను. రెడీనా? ఓకే రెడీ. ఇటు ఇల్లు మొత్తం బయటకు వచ్చి అదొక స్టెప్ వేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే నా ఫ్యాన్స్ నా ఫాలోవర్స్ కి నా ఫ్యాన్స్ సార్ దాంట్లో కూడా స్టెప్ ఉండాలి, మొత్తం స్టెప్పులతోనే చెప్పి అన్ని స్టెప్పులే ఉండాలి. ఇలాగే స్టెప్పుల నుంచి
ప్రతి దానికి మాట మాట స్టెప్ వేయి. ఆగు చుమ్మిందంటే ఏదో ఉండేది కానీ కరెక్ట్ అన్నట్టు స్టెప్పులు స్టార్ట్ అన్నాడు. అన్ని స్టెప్పులే. పోస్ట్ చేసి అది నా ఫ్యాన్స్ సునామీకి తాకిడికి నా ఫ్యాన్స్ తాకిడికి సునామీ వస్తుంది. అది కూడా ఇవా సునామీ అది స్టెప్ లాగా చూపెట్టు 2 చేతులతో 2 చేతుడా అమ్మా, ఆగురి మీరు. అన్ని కొత్త కొత్త ప్రయత్నాలు. నేను మైకేల్ జాక్సన్ లెక్క ఒక్క స్టెప్ వేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను అనుకో, నా ఫ్యాన్స్ తాకిడికి సునామీ వస్తుంది. అది ఎట్లా వచ్చింది? మంచిగా వచ్చిందా? గుడ్ గుడ్. అమ్మా బాక్స్ 60 రూపాయలు ఉంటుంది. సునామీ వస్తుంది. ఎక్సలెంట్ వచ్చింది అది. అమ్మా చూసి రావు లాగ్ పోయి దా దా అది